ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీరంగసింహగిరిదేశికపాదసేవా ప్రాప్తాఖిలద్రవిడవేదరహస్యజాతం శ్రీగౌతమాన్వేషమాశ్రితభాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. శ్రీమద్గౌతమవంశనాయకమణేర్గోపాలసూరేసుతం తత్పాదాంబుజలబ్ధయుగ్మనిగమాంతార్థం సుశీలం సదా సద్విద్యా వినయాది సద్గుణనిధిం స్వాచార్యనిష్టాన్వితం వందే వైష్ణవభూషణం తమనఘం శ్రీరంగరామానుజం. కౌశికాన్వయసంజాతం వెంకటార్యతనూభవం వేదాంతాచార్యసచ్చిష్యం ఉడైవర్లుగురుం భజే. శ్రీశైలేశ ఇత్యాది ప్రణతోస్మి నిత్యం స్వాదయన్నిహ సర్వేషాం త్రయ్యంతార్థం సుదుర్గ్రహం. స్తోత్రయామాస యోగీంద్రహతం వందే యమునాహ్వయం యత్పదాంభోరుహధ్యానవిధ్వస్తా శేషకల్మషః వస్తుతాముపయాతోహం యామునేయం నమామి తం. నమో నమో యామునాయ యామునాయ నమో నమః. నమో నమో యామునాయ యామునాయ నమో నమః. శ్రీమత్కృష్ణ సమాహ్వాయ నమో యామునసూనవే యత్కటాక్షైకలక్ష్యాణాం సులభ శ్రీధర సదా. భాగవతోత్తములందరికీ దాసోహాలు సమర్పిస్తూ ఆళ్వందారులు ఎంతో కృపతోటి అనుగ్రహించినటువంటి స్తోత్రరత్నంలో 18వ శ్లోకాన్ని సేవించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. పరంధాముడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుడి విభూతిని అంతటినీ కూడా 17వ శ్లోకంలో మనకి తెలియజేస్తూ అంత గొప్ప సర్వాధిక్యుణ్ణి చేరుకోవడం మనలాంటి వారు చేరుకోవడం కష్టమేమో అని వెనకంజ వేయవలసినటువంటి భయం లేదు. ఆయన దగ్గర మనకెంతో ఉపకరంగా ఉండేటటువంటి అనేక కళ్యాణ గుణానికి ఆకారమైనటువంటి వాడు అనేటటువంటి విషయాన్ని మనకి 18వ శ్లోకంలో మనకి ఆళ్వందారులు అనుగ్రహిస్తున్నారు. వసీవదాన్యో గుణవాన్ రుజుఃశుచిః మృదుర్దయాళుర్మధురస్థిరః సమః కృతీకృతజ్ఞస్త్వమసి స్వభావతః సమస్త కళ్యాణ గుణామృతో దధిః. త్వమసి స్వామి, నువ్వు స్వభావతః సహజంగా సమస్త కళ్యాణ గుణామృత ఉదధిః. సమస్త కళ్యాణ గుణములు అమృతం వంటి అనేటటువంటి కళ్యాణ గుణములు అనేటటువంటి అమృత సముద్రము వంటి వాడివి అనేటటువంటి విషయాన్ని మనకి తెలియజేస్తున్నారు. మనకి అలా చెప్పి వదిలేస్తే మనకి అవగతం అవ్వదేమో. ఆయనలో ఉండేటటువంటి ఒక 12 కళ్యాణ గుణాలు, అవి ప్రతి గుణము మన కోసమే ఉన్నా సుస్పష్టంగా ఈ 12 గుణములని మనకి చూపిస్తున్నారు ఆళ్వందారులు. వసి వదాన్యో గుణవాన్ రుజుః శుచిః మృదుః దయాళుః మధురః స్థిరః సమః కృతిః కృతజ్ఞః అనేటటువంటి ఒక 12 కళ్యాణ గుణములు తెలియజేస్తున్నారు. అందులో వసి అంటే అంతటినీ కూడా తన వశంలో ఉంచుకునేటటువంటి వాడు అనేటటువంటి అర్థము. తనను ఆశ్రయించినటువంటి భాగవతోత్తములకి వశపడి ఉండేటటువంటి వాడు అనేటటువంటి అర్థము. తనని ఆశ్రయించినటువంటి ఆ భాగవతోత్తముల్ని వశపడి ఉంటూ ఆయన ఏం చేస్తాడు అంటే వదాన్య ఔదార్యంతో వారికి కావాల్సినటువంటి పురుషార్థములన్నిటినీ కూడా ఎంతో ఔదార్యంతో అనుగ్రహించేటటువంటి ఔదార్యం ఉదారుడు అనేటటువంటి విషయాన్ని వదాన్య అనేటటువంటి ఒక చక్కటి కళ్యాణ గుణంతో మనకి తెలియజేశారు. ఆ తర్వాత గుణవాన్ సౌశీల్యం అనేటటువంటి గుణము కలిగినటువంటి వాడు అని చెప్తున్నారు. ఆ పరంధాముడు గొప్ప సౌశీల్యం అనేటటువంటి గుణం కలిగినటువంటి వాడు. గుణవాన్ తన్నయం తన్నుడమయం அவர்களுக்கு கொடுமிடுத்தல் அவர்கள் தன்மேன்மையும் தங்கள் சிறுமையும் பாராது பிற்காலியாமே அவர்கள் அளவாக தன்னை అమైక్కుం శీలం. ఆ భగవంతుడిలో ఉండేటటువంటి తనని తన విభవాన్ని ఐశ్వర్యాన్నంతటినీ కూడా ఆయన తన భక్తులకి ఇచ్చేటటువంటి సందర్భంలో తన గొప్పతనాన్ని భగవంతుని యొక్క తన్మేన్మయం ఆ భగవంతుని యొక్క పరత్వాన్ని ఆయన గొప్పతనాన్ని చూసి తంగల్ శిరమయం ఎవరైతే ఆశ్రయిస్తున్నారో వారి యొక్క తక్కువదనాన్ని చూసి అయ్యో ఈయన దగ్గరికి మనం ఎలా వెళ్ళగలము అని వెనకంజ వేస్తూ ఉండేటటువంటి భక్తులు తనను చేజారిపోకుండా అంటే వారు అలా వెనక్కి వెళ్ళిపోకుండా அவர்கள் அளவாக தன்னை அமைக்கும் శీలం వారు ఉండేటటువంటి స్థితిని తాను తక్కువగా చేసుకొని తాను ఆ భక్తులు ఉండేటటువంటి స్థితికి తానే ఒదిగిపోయి
వారిని అనుగ్రహించేటటువంటి శీలము కలిగినటువంటి వాడు, అలాంటి సౌశీల్యము కలిగినటువంటి వాడు. మనం భగవంతుణ్ణి చూసి ఆయన గొప్పవాడు, మనం తక్కువ వారము అని భావించి ఆయనకి దగ్గరికి వెళ్లకుండా మనం వెనకంజ వేస్తూ ఉంటే ఆయనే మన దగ్గరికి దిగి వచ్చే మనతో కలిసిపోయేటటువంటి గొప్ప శీలం కలిగినటువంటి వాడు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. మహతో మందైహి అని చెప్పినట్టుగా శీలము అంటే సౌశీల్యము అంటే ఏమిటి అంటే మహతో మందైస్సహ నీరంధ్రేణ సంశ్లేషిత స్వభావత్వం. గొప్పవారు తక్కువ వారితో ఎటువంటి తేడాలు లేకుండా కలిసి, ఎటువంటి అరమరికలు లేకుండా కలిసి ఉండేటటువంటి స్వభావాన్ని శీలము అంటారు. అలాంటి సౌశీల్యము కలిగినటువంటి వాడు పరమాత్మ. నిషాదాధిపతి అయినటువంటి ఆ గుహుణ్ణి ఆయనే వెళ్ళి అనుగ్రహించాడు కదా. కాపి శబరి, ఎక్కడో అడవుల్లో నివసించేటటువంటి సన్యాసిని అయినటువంటి ఆ శబరిని ఆయనే వెళ్ళి అనుగ్రహించాడు. ఎక్కడ చక్రవర్తి యొక్క కుమారుడు, ఎక్కడ గుహుడు, ఎక్కడ శబరి అయినా కూడా వారి దగ్గరికి వెళ్ళి వారితో ఒకరిగా మెలిగి వారిని కటాక్షించినటువంటి సౌశీల్యం కలిగినటువంటి వాడు ఆ సర్వేశ్వరుడు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. గుణ ప్రకరణమాగయ్యాలే గుణవానెన్గిరదు గుణ సామాన్యత్తై చొల్లుగిరదు అన్రు గుణ విశేషత్తై చొల్లుగిరదు. ఇక్కడ గుణవాన్ అని చెప్పడం వల్ల మనకు సందేహం కలుగుతుంది. గుణవాన్ అంటే గుణములు కలిగినటువంటి వాడు కదండి అని ఒక సామాన్యమైనటువంటి వాచకం, ఒక సామాన్యమైనటువంటి పదమేమో అనుకుంటాము. కాదు, ఇవి పరమాత్మలో ఉండేటటువంటి గుణములు చెప్పేటటువంటి ప్రకరణము కాబట్టి ఆయనలో ఉండేటటువంటి ఒక్కొక్క గుణాన్ని ఆళ్వందారులు చూపిస్తున్నారు. కాబట్టి ఇక్కడ గుణవాన్ అంటే విశేషమైనటువంటి గుణము, దాన్ని సౌశీల్యము అనేటటువంటి గుణముగా మనం తెలుసుకోవాలి. విశేషమైనటువంటి గుణముని ఇక్కడ చెప్తున్నారు అని తెలుసుకోవాలి అంటారు. గుణ్యతీతి గుణ ఎంగిరపడి అనుసంధాత్తావుక్కు எப்போதும் ఒక్క విడవన్నామయ్యాలే శీలత్తై గుణశబ్దత్తాలే సొల్లుగిరదు. గుణము అంటే గుణ్యత ఇది గుణ, అనుసంధాన మాటిమాటికి అనుసంధింపబడేటటువంటిది గుణము. అలా అనుసంధానం చేసేటటువంటి వాడిని విడవడానికి సాధ్యం కానందువల్ల, అంటే ఎవరైతే ఆ గుణములన్నిటినీ కూడా అనుసంధానం చేస్తున్నారో వారిని ఒక్క నిమిషం కూడా ఆ పరమాత్మ విడిచి ఉండడు. కాబట్టి వారు ఎంత తక్కువ వారైనప్పటికీ కూడా తాను తన గొప్పతనాన్నంతటినీ కూడా మరుగునపరిచి వారితో సమానంగా ఉండేటటువంటి స్థితికి చేరి వారితో కలిసి ఉండేటటువంటి గుణము. ఎవరైతే ఆ భగవన్నామాన్ని గుణాలను నిత్యము కూడా అనుసంధానం చేస్తూ ఉంటారో వారితో పరమాత్మ ఎప్పుడూ చేరి ఉంటాడు. అలాంటి గొప్ప గుణము ఎక్కడ ఉంటాడు? నారద మహర్షి ఒకసారి పరమాత్మ ఎక్కడ నివసిస్తాడు అని అడిగితే ఆయన పరమపదంలోనూ ఉండను, క్షీరాబ్దిలోనూ ఉండను, యోగుల యొక్క హృదయాలలోనూ ఉండను. ఎక్కడైతే భగవన్నామ సంకీర్తన చేస్తూ నా భక్తులు ఉంటారో వారి దగ్గరే నేను నిత్యము వేయించేసి ఉంటాను అని నారద మహర్షికి పరమాత్మ చెప్పినట్టుగా గుణాలు అనుసంధానం చేసేటటువంటి వారికి ఆనందాన్ని కలిగిస్తూ వారితోనే నిత్యము ఉండేటటువంటి ఆ సౌశీల్యాన్ని ఈ గుణశబ్దము చెప్తోంది అంటున్నారు. సాల శబ్దం వృక్ష సామాన్య వాచియా ఇరుక్క వృక్ష విశేషత్తై కాట్టుమా పోలే. సాలము అంటే సహజంగా లౌకికంగా సాలము అంటే వృక్షము అని అర్థం. కానీ ఒక్కొక్కసారి సాల వృక్షము, వృక్షాలలో కూడా చెట్లలో కూడా ఒక వృక్షాన్ని మనం ఎలా అయితే సాల వృక్షము అని చెప్తాము, అంటే గట్టి కాండము కలిగినటువంటి ఒక వృక్షాన్ని సాల వృక్షము అని ఎలా అయితే అంటున్నామో దాన్ని ఒక విశేషమైనటువంటి వాచకంగా ఎలా అయితే ప్రయోగిస్తున్నామో ఇక్కడ కూడా గుణశబ్దంతో సౌశీల్యం అనేటటువంటి గుణాన్ని చెప్తున్నారు. అంటే కామన్ వర్డ్కి ఒక సమూహాన్ని తెలిపేటటువంటి పదంగా కాకుండా ఒక విశేషాన్ని తెలియచేసేటటువంటి పదంగా ఇక్కడ యామునాచార్యులు వారు అనుగ్రహించారు అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. అజాయమాన బహుదా విజాయతే, అసలు ఆయన అవతరించడమే గుణమండి. అసలు పుట్టుకంటూ లేనటువంటి వాడు మన కోసం ఈ లోకంలో మనందరం మన చర్మచక్షువులతోటి ఆయనని చూసేటటువంటి ప్రత్యక్షంగా సమానాకారంగా సేవించడం కోసం ఆయన దిగి వస్తున్నాడే, అవతరిస్తున్నాడే, అదే సౌశీల్యం. అంటే గొప్పవాడు తక్కువ వాడితోటి అరమరికలు లేకుండా ప్రవర్తించడం అనేటటువంటి విషయంలో అత్యంత అతిశయించినటువంటి ఏమిటి అంటే
కళ్ళకు కనిపించకుండా అంతటా వ్యాపించి ఉండేటటువంటి ఆ నారాయణ తత్వము మనం కళ్ళకి కనిపించేటట్టుగా, మన చర్మచక్షువులకి గోచరించేటటువంటి విధంగా మనతో సమానంగా మనం ఏదైతే రూపాన్ని ధరించి ఉన్నామో అలా మనతో సమానమైనటువంటి రూపాన్ని ధరించేటటువంటి విధంగా ఆయన అవతరిస్తున్నాడే. మన చేత ఆశ్రయించడానికి వెళ్ళి ఆయనని ఆశ్రయించడానికి, ఆయన కొట్టడానికి, ఆయన మొట్టడానికి, ఆయన తిట్టడానికి, ఆయనని కవిగిట చేర్చుకోవడానికి అన్ని విధాలుగా ఉండేటట్టుగా ఆయన దిగి వస్తున్నాడే, అవతరిస్తున్నాడే. అది కదా సౌశీల్యం అంటే. ఆ తత్వం నిజంగా గొప్పదైనటువంటి తత్వము, అంతటా వ్యాపించి ఉండేటటువంటి తత్వము, అంతటికీ ఆధారమైనటువంటి ఒక తత్వం, గొప్ప తత్వం అది. కానీ అలా ఉంటే వీరు తెలుసుకోలేరు. శాస్త్రంలో చెప్పినటువంటి విషయాలు ఆయన శాస్త్రాన్ని అనుగ్రహించి తద్వారా మనని ఉజ్జీవించమని అనుగ్రహించినప్పటికీ కూడా ఆ విషయంలో, శాస్త్రంలో చెప్పినటువంటి విషయములు నేను ఆచరించి చూపిస్తే వారికి అర్థమవుతుంది, ఈ లోకంలో ఉన్నటువంటి సంసారులకి అర్థమవుతుంది, అవగతమవుతుంది, ఇంకా సులభంగా నన్ను చేరుకోగలరు. నేను వెళ్ళి ఆ లోకంలో అవతరిస్తే అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా నేను ఉజ్జీవింప చేయగలను అనేటటువంటి గొప్ప దయాగుణంతో ఆయన దిగి వస్తున్నాడే. దానినే సౌశీల్యము అంటారు. అవతరించడం అనేటటువంటిదే సౌశీల్యము. గుణశబ్దత్తై కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ என்று தொடங்கி ఇష్వాకు వంశప్రభవో బభూవ గుణవత్తరః ఎన్నమళవాగ శీల పరమాగ చొల్లిత్తిరే. వాల్మీకి మహర్షి కూడా రామాయణంలో మొదటి చోట కోన్వస్మిన్ సాంప్రతంలోకి అని మొదలుపెట్టి అక్కడ చెప్పినట్టు రామచంద్రుడి యొక్క వైభవాన్ని అంతటినీ కూడా తెలియచేస్తూ ఉండేటటువంటి విషయాల్లో గొప్పగా చెప్పినటువంటి గుణం ఏమిటి అంటే ఈ సౌశీల్యం అనేటటువంటి గుణమే. కనిపించినటువంటి ఆ భగవంతుడు మనకి కనిపించేటట్టుగా, మనలో ఒకడిగా నడుచుకునేటట్టుగా ఈ లోకంలోకి అవతరించి ఆ మరుగున మనం చూడలేనటువంటి ఆ కళ్యాణ గుణాలన్నిటినీ కూడా మనం ప్రత్యక్షంగా అనుభవించేటటువంటి విధంగా ఆయన కటాక్షిస్తున్నాడు. అది సౌశీల్య గుణం అంటే. వాల్మీకి మహర్షి కూడా రామాయణంలో కోన్వస్మిన్ సాంప్రతంలోకే గుణవానని ప్రారంభించి ఇక్ష్వాకు వంశ ప్రభువో బభూవ గుణవత్తరః అని అక్కడ వరకు చెప్పినటువంటి ఆ గుణములన్నీ కూడా ఆయన సౌశీల్యాన్నే తెలియచేస్తున్నాయి. ఆయన గొప్ప ధీరుడండి, ఆయన గొప్ప దాతండి, ఆయన గొప్ప రూప సంపన్నుడండి అనేటటువంటి విషయాలన్నీ కూడా వేదంలో ప్రతిపాదింపబడినా కూడా అవన్నీ మనకి అవగతం అవ్వడానికి తాను రామచంద్రుడిగా ఈ లోకంలోకి దిగి వచ్చి అవతరించి అవన్నీ కూడా మనం తెలుసుకోవడం, ప్రత్యక్షంగా చూస్తే దాన్ని ఇంకా త్వరగా మనం అర్థం చేసుకుంటాం, దాన్ని మన మనసులో ఎక్కువగా నిలుపుకుంటాం. కాబట్టి మనకి అవగతం అవడానికి వేదంలో ప్రతిపాదింపబడినటువంటి ఆ కళ్యాణ గుణములన్నిటినీ కూడా తాను ఈ లోకంలో ప్రవర్తింపచేస్తూ అవతరించాడే. అది చెప్పేటటువంటి సందర్భం అంతా కూడా శీలగుణాన్ని తెలియజేస్తుంది అంటున్నాడు. సహిదేవైరుదీర్ణస్య ఇంగిరపడియే సహిదేవైరుదీర్ణస్య రావణస్య వదార్ధిభిః అర్ధితో మానుషే లోకే జజ్ఞే విష్ణు సనాతనః. సనాతుడైనటువంటి ఆ విష్ణువు దుష్టుడైనటువంటి రావణాసురుని సంహరించాలని దేవతలందరూ ప్రార్థిస్తే మానవుడిగా దశరథుడు యొక్క కుమారుడిగా ఈ లోకంలోకి స్వామి నువ్వు అవతరించి, మానవుడిగా అవతరించి ఆ రావణాసురుని సంహరించాలి అని ఆ దేవతలందరూ కూడా ప్రార్థిస్తే వారి ప్రార్థన మీద ఆ గొప్ప పరంధాముడైనటువంటి ఆ సర్వేశ్వరుడు ఈ లోకంలోకి రాముడిగా అవతరించాలి. ఆ అవతారాలు స్వీకరించడమే ఆ సౌశీల్యము, శీల కార్యము అవతారమైంది. ఆయన శీలాన్ని ఎక్కడ ప్రదర్శించాడు అంటే అసలు అవతారాలు పుచ్చుకోవడమే సౌశీల్యాన్ని తెలియజేస్తుందండి. ఆ గొప్ప నిత్య సూర్యులతోటి ముక్తులతోటి సేవింపబడేటటువంటి అంత గొప్పవాడు మనలో ఒకరిగా, మన కోసం మనలో ఒకరిగా దిగి వచ్చి అవతరించినటువంటి సందర్భంలో ఆ విషయాన్ని చూస్తే మనకి ఆయన సౌశీల్యం అనేటటువంటిది గుర్తొస్తుంది. అందుకే ఇక్కడ శీల కార్యం అవతారమే. ఆయన అవతారములన్నీ కూడా ఆయన సౌశీల్యాన్నే మనకి తెలియజేస్తున్నాయి అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. ருஜுகு இப்படி தன்னை அமைத்துக்கொண்டு பொருந்தும்போது அவர்கள் நானா ருச்சிகள் ஆனால் மேட்டிலே விரகாலே நீரே தும்மா போலே அவர்கள் செவ்வைக்கு ఏడే సెవ్వియనాగై. రుజువు అంటే ఈ విధంగా
తనని తాను మలుచుకొని ఆయా అవతారాలలో పొసిగేటట్టు ఇప్పటికన్నే అమైతకొండు తనను తాను మలుచుకొని ఏ అవతారంలో ఎలా అయితే రమ్మని కోరుతున్నారో అలా తనని తాను మలుచుకొని తన భక్తుల కోసం ఆ రూపాలు ధరించి ఆ గుణాలు ప్రకాశించేటట్టుగా ఈ లోకంలోకి అవతరిస్తున్నాడే, అది రుచిత్వం. ఒక్కొక్క భక్తులకి ఒక్కొక్క రుచి కలిగినటువంటి వారు అవుతారు. అలా రుచులు కలిగినటువంటి వారందరికీ కూడా మెట్ట ప్రదేశాలకి ఉపాయంతో నీరు ప్రవహింపజేసినట్లే వారి స్వభావానికి తగినట్లుగా ఉండేటటువంటి స్వభావాన్ని కలిగి ఈ లోకంలోకి అవతరిస్తున్నటువంటి వాడు స్వామి. కాబట్టి రుజువు అంటున్నారు. అంటే భక్తులైనటువంటి వారు ఎలా కోరుకుంటే అలా ఆ భక్తులకు ఉండేటటువంటి ప్రేమకి అనుగుణంగా ఈ లోకంలోకి అవతరిస్తున్నారు. భక్తులు కానటువంటి వారు ఎవరైతే అధములు, ఎవరైతే భక్తుల్ని హింసించేటటువంటి దుర్జనులు ఉంటారో వారి స్వభావానికి అనుగుణంగా ఈ లోకంలోకి ఆ పరమాత్మ అవతరిస్తున్నాడు. అంటే ఈ లోకంలోకి తాను అవతరించినప్పుడు ఎవరైతే భక్తి కలిగినటువంటి వారు ఉంటున్నారో వారి పట్ల తాను ప్రేమను చూపిస్తూ తన వైభవాన్ని అంతటినీ కూడా దర్శింపచేస్తూ ఉన్నాడు. ఎవరైతే పరమాత్మ అంటూ గిట్టనటువంటి వారు ఉన్నారో వారి విషయంలో వారికి అవగతం అవ్వకుండా వారు ఎలా అయితే భగవంతుణ్ణి తలుస్తున్నారో ఆ భావానికి తగినట్టుగానే ఈ లోకంలోకి అవతరిస్తున్నాడు. కాబట్టి రుజువు ఎల్లప్పుడూ ఎవరి స్వభావం ఎలా ఉంటే వారి స్వభావానికి తగినట్టుగా ఉండేటటువంటి వారి ఆలోచనలకు భావనలకు తగినట్టుగా ఉండేటటువంటి స్వభావం కలిగినటువంటి వాడు, దానికి రుజువు అంటున్నారు. ఆర్జమావదు ఆశ్రిత విషయత్తిల్ మనోవాక్కాయంగళై ఏకరూపనాగై. అంతేకాకుండా తనని ఆశ్రయించినటువంటి వారి విషయంలో ఎప్పుడూ మనస్సు వాకు కర్మణ ఏకరూపంగా ఉండేటటువంటి స్వభావం కలవాడు. దీన్నే రుజుత్వాన్నే ఆర్జవము అనేటటువంటి విషయంతో చెప్తారు. ఆర్జవము అంటే ఆశ్రయించినటువంటి వారి విషయంలో తాను మనసులో ఏం తలుస్తున్నాడో అదే చెప్తున్నాడు, అదే ఆచరించేటటువంటి గుణం కలిగినటువంటి వాడు, ఎప్పుడూ మారనటువంటి స్వభావం కలిగినటువంటి వాడు. యజ్జాతీయో యాదృశో యత్స్వభావాత్ సజాతీయ సాదృశః తత్స్వభావాః. ఎవరైతే నీ భక్తుడు ఏ జాతికి చెందినటువంటి వాడో, ఎటువంటి వాడో, ఏ స్వభావాన్ని కలిగినటువంటి వాడో నువ్వు కూడా ఆ జాతికి చెందినటువంటి వాడై అటువంటి స్వభావాన్ని కలిగినటువంటి వాడివై అవుతున్నావు. అటువంటి వాడివై అటువంటి స్వభావాన్ని కలిగినటువంటి వాడు అవుతున్నావు. ఆ రేపలలో ఉన్నటువంటి ఆ గోకులంలో ఉన్నటువంటి గోప బాలుర్ని, గోప వృద్ధుల్ని, గోప వారిని అందరినీ కూడా సంరక్షించడానికి, వారిని కటాక్షించడానికి తాను యదు వంశంలో రాజకుమారుడిగా పుట్టినప్పటికీ కూడా ఆ గోకులంలో ఉన్నటువంటి వారందరినీ కటాక్షించడం కోసం తాను కూడా గోపబాలుడిగా రేపల్లెకు చేరాడే. అలా ఎవరైతే నిన్ను ఏ జాతికి చెందినటువంటి వారు, ఏ స్వభావం కలిగినటువంటి వారు ఎలా అయితే నిన్ను సేవిస్తున్నారో అలాగే నువ్వు కటాక్షించేటటువంటి స్వభావాన్ని కలిగినటువంటి వాడివి కదా అంటారు. ఇక్కడ చమత్కారంగా ఒక కవి చెప్పినటువంటి విషయాన్ని, లీలాసుకులు అనేటటువంటి ఒక కవి కృష్ణ భక్తులు. ఒకసారి ఆయన భక్తికి మెచ్చి పరమాత్మ రామచంద్రుడిగా ధనుర్బాణాలు పుచ్చుకొని రామచంద్రుడిగా ప్రత్యక్షమై కటాక్షిస్తూ ఉంటే, ఆ లీలాసుకుల్ని కటాక్షిస్తూ ఉంటే లీలాసుకులు ఒక చక్కటి మాట చెప్తారు. స్వామి, నువ్వు నా మీద దయతోటి నువ్వు ఇలా నన్ను కటాక్షిస్తున్నావు, అత్యంత పుంసా దృష్టి చిత్తాపహారిణం అన్నట్టుగా రామచంద్రుడిగా ఈ ధనుర్బాణాలతో నువ్వు నన్ను కటాక్షిస్తున్నావు. కానీ నాకు ఈ రూపం కన్నా కూడా నెమలి పింఛాన్ని శిరస్సును ధరించి మురళిని చేతితో పట్టుకొని ఆ మురళి నాదం చేసేటటువంటి కృష్ణ రూపం అంటేనే ఇష్టం. కాబట్టి వెంటనే ఆ ధనుర్బాణాలను, ఆ కిరీటాన్ని పక్కన పెట్టేసి ఆ నెమలి పింఛాన్ని, మురళిని అందుకొని నాకు కృష్ణుడిగా దర్శనం ఇవ్వు స్వామి అని ఆ లీలాసుకులు ఒక శ్లోకంలో కోరుకుంటారు. అంటే తన భక్తులు ఏ విధంగా కోరుకుంటున్నారో ఆ విధంగా వారిని కటాక్షించేటటువంటి మనోవాక్కాయంలో కూడా, మనస్సులో, వాక్కులలో, కర్మలలో కూడా ఆ విధంగానే ఏకరూపంగా ఉండేటటువంటి స్వభావం కలిగినటువంటి వాడు అంటున్నారు. తద్వై తదాస్తు కథమోయ మహో స్వభావో యావాన్ అన్యథా విదగుణో భజతే భవంతం తావాం స్తదా విదగుణస్తదధీన వృత్తి
సంశ్లిష్యసి త్వమిహం తేన సమానధర్మ అని వైకుంఠ స్తవంలో కూడా పురత్తాళ్వాన్ ఈ స్వభావం నీ స్వభావం ఎంత ఆశ్చర్యకరమైనది స్వామి. నిన్ను ఎవరు ఏ విధమైనటువంటి స్వరూపంతో గుణంతో కూడినటువంటి వాడై భజిస్తున్నాడో అతనికి నీవు ఆ విధమైనటువంటి స్వరూపాన్ని గుణాన్ని కలిగినటువంటి వాడిగా చేరుతున్నావు. ఒకరు ఆ పరమాత్మని సాత్విక గుణ సంపన్నుడైనటువంటి ఒక మహానుభావుడు ఆ భగవంతుణ్ణి శుద్ధ సత్వమయమైనటువంటి స్వరూపంగా భావించి ఆరాధన చేస్తుంటే, అలాగే గొప్ప శుద్ధ సత్వాత్మకుడైనటువంటి గొప్ప జ్యోతి స్వరూపంగా అతనిని కటాక్షిస్తున్నావు. ఈ లోకంలో ఉన్నటువంటి వారు ఇతర కోరికలను కోరుకునేటటువంటి రాజస తామస ప్రవృత్తి కలిగినటువంటి వారు అయితే వారందరికీ కోరికలు తీర్చేటటువంటి వాడిగా కనిపిస్తున్నావు. కొంతమందికి కేవలం నిన్ను అనుభవించాలి, నీకు కైంకర్యం చేయాలి అనేటటువంటి వారిగా ఉపాసన చేస్తుంటే, వారికి ఆనందమయుడుగా ఉండి ఆనందాన్ని ప్రసాదించేటటువంటి వాడిగా ఉండి కైంకర్యాన్ని ప్రసాదించేటటువంటి వాడిగా వారిని కటాక్షిస్తున్నాం. అంటే మన స్వభావంతో పరమాత్మని ఎలా ఉండాలి, ఎలా మనల్ని కటాక్షించాలి అని కోరుకుంటూ ఆయనను ఉపాసన చేస్తూ దానికి తగ్గట్టుగా తన స్వభావాన్ని మార్చుకొని మన విషయంలో ఒకే విధమైనటువంటి కటాక్షాన్ని కలిగించేటటువంటి వాడు. అది రుజుత్వం అంటే ఆశ్రితుల విషయంలో వారు ఎలా అయితే కావాలని కోరుకుంటున్నారో అలా ఒదిగి ఉండి వారిని కటాక్షించేటటువంటి స్వభావం కలిగినటువంటి వాడు అని చెప్తున్నారు. சுச்சிஹி இப்படி உபகரிக்குமிடத்தில் ஒரு பிரயோஜனத்தை கணிசியாதே వెరుంబురత్తిలే ఉపకరిక్కుం భావశుద్ధి అయి చొల్లుగిరదు. ఇంత ఉపకారం చేస్తున్నప్పటికీ కూడా ఏ ప్రయోజనము కూడా ఆశించకుండా రిక్తంగానే ఒట్టి ఏమి మన నుండి ఏమీ ఆశించకుండా కేవలం ఉపకారం చేయడమే తనకి పరమ ప్రయోజనము అని భావించేటటువంటి గొప్ప భావశుద్ధి కలిగినటువంటి వాడు. ఈ లోకంలో ఎవరైనా ఉపకారం చేస్తున్నారు అంటే వారి ఆలోచన ఎలా ఉంటుంది అంటే ఏదైనా ఈ ఉపకారం చేయడం వల్ల ఏదైనా ప్రయోజనాన్ని పొందుతామా అనేటటువంటి భావనతోటి ఈ లోకంలో ఉపకారాలు చేస్తూ ఉంటారు. కీర్తి కోసమో మన ఆనందం కోసమో లేకపోతే ప్రత్యుపకారం కోసమో ఉపకారములన్నీ చేస్తూ ఉంటారు. కానీ భగవంతుడు మాత్రం ఎప్పుడూ కూడా మన నుండి ఏమీ ఆశించకుండానే మనకి ఉపకారం చేసేటటువంటి గొప్ప భావశుద్ధి. శుచిహి అంటే శుద్ధి, గొప్ప పవిత్రత కలిగినటువంటి వాడు. ఆ పవిత్రత అనేటటువంటిది ఎందులో అంటే తాను చేసేటటువంటి కటాక్షములలో మనని కటాక్షించేటప్పుడు ఆయన మన నుండి ఎటువంటి ప్రత్యుపకారము లేకపోతే ఎటువంటి ఇది ప్రయోజనాన్ని ఆశించకుండా మనల్ని కటాక్షించేటటువంటి గొప్ప భావశుద్ధి కలిగినటువంటి వాడు. యో అర్థే శుచిహి సహి శుచిహి. అన్ని శుచిలలో కన్నా కూడా గొప్పదైనటువంటి శుచి ఏమిటి అంటే ఏదైతే మనం ధనాన్ని ఐశ్వర్యాన్ని సంపాదిస్తున్నామో ఆ ఐశ్వర్యంలో ఉండేటటువంటి శుచిత్వమే గొప్ప శుచి. అలా భగవంతుడు ఈ లోకానికి వినియోగించేటటువంటి తన విభవం అంతా కూడా ఆ చక్కటి భావముతోనే తనకున్నటువంటి ఆ సంపదలన్నీ కూడా తన కొరకు కాకుండా తనని ఆశ్రయించినటువంటి వారి కోసం తనకి ఆ ఐశ్వర్యం అంతా ఉంది, ఆ విభవం అంతా ఉంది అని తెలుసుకోవడం ద్వారా ఆయన భావము చాలా శుద్ధమైనటువంటిది అనేటటువంటి విషయం తెలియజేస్తున్నారు. ఆయన పవిత్రుడిగా ఉండటమే కాదండి, ఆయన మనకి ఉపకరించేటటువంటి విషయంలో పవిత్రంగా ఉండటం, శుద్ధమైనటువంటి పవిత్రమైనటువంటి భావం కలిగి ఉండటమే కాదండి, మనని కూడా పవిత్రుల్ని చేస్తాడు. నిత్య సంసారి అయి స్వసంబంధమే హేతువాగా నిత్య సూరిகளோடே ஒரு కోవయాక వల్ల పావనత్వత్తై చొల్లుగిరదు ఎన్నుమాం. కేవలం తనతో ఉండేటటువంటి సంబంధాన్ని హేతువుగా పుచ్చుకొని అంటే ఆయనతో నాకు ఒక సంబంధం ఉంది అని కనుక మనం భావిస్తే ఆ సంబంధాన్ని మాత్రమే పుచ్చుకొని ఇంకేమి ఇంకొక ఇతని దగ్గర భక్తి ఉందా, ఇతని దగ్గర అనుష్ఠానం ఉందా, ఇతని దగ్గర ఆచరణ ఉందా, యోగ్యత ఉందా అవేమి చూడకుండా ఓహో నాకు సంబంధించినటువంటి వాడని తనకి తెలుసు కదా, ఆ భక్తుడికి తెలిసింది కదా, జ్ఞానం ఉంది కదా అనేటటువంటి అదృష్టాన్ని మాత్రమే హేతువుగా తీసుకొని నిత్య సంసారి, నిత్యము సంసారంలో పడి ఉండేటటువంటి మనని నిత్య సూర్యులతోటి సంసార గంధం అంటూ తెలియనటువంటి నిత్యము ఆ పరమాత్మని సేవించేటటువంటి గొప్ప
వైభవం కలిగినటువంటి ఆ నిత్య సూర్యులతో సమానంగా చేసేటటువంటి పావనత్వం కలిగిన అలాంటి పావనత్వం ప్రసాదించేటటువంటి వాడు మనని పావనులుగా చేస్తున్నాడు. ఆ పావనులుగా చేయడం కూడా ఎలాంటి వరకు చేస్తున్నాడు అంటే సంసారంలో ఎక్కడో బురదలో కూరుకున్నటువంటి మనల్ని తీసి గొప్ప శిరస్సు మీద ధరించేటటువంటి గొప్ప వజ్రంలా ప్రకాశింపచేస్తున్నాడే. ఆ పావనత్వాన్ని కూడా ఏదైనా ఆశించి చేస్తున్నాడా? లేదు లేదు. కేవలం సంబంధ జ్ఞానం ఉంది అని ఆ జీవుడు తెలుసుకుంటే దాన్ని పురస్కరించుకొని ఇదంతా చేస్తున్నాడే. ఇది శుచిహి అంటే తాను చేసేటటువంటి కటాక్షంలో పవిత్రమైనటువంటి భావశుద్ధి కలిగినటువంటి వాడు, తనని ఆశ్రయించినటువంటి జీవుణ్ణి కూడా పావనత్వాన్ని కలిగించేటటువంటి వాడు అంటున్నారు. అందుకే రామచంద్రుణ్ణి పావన సర్వలోకానాం త్వమేవ రఘునందన. ఓ రఘునందన, ఓ రామచంద్ర, సర్వలోకానాం పావన, అన్ని లోకాలన్నిటినీ కూడా పావనం చేసేటటువంటి వాడివి నువ్వే కదా. త్వమేవ, నువ్వు ఒక్కడవే కదా ఈ లోకాలన్నిటినీ కూడా పావనం చేస్తున్నావు అనేటటువంటి విషయాన్ని రామాయణంలో కూడా రామచంద్రుడి విషయంలో చెప్తారు. కర్మకాండే ఇంకా మనకు ఉండేటటువంటి విషయం వేదాలలో ఉన్నటువంటి కర్మకాండలో కూడా భక్తి అష్టవిధా కేశ యస్మిన్ లేచేపి వర్తతే స విప్రేంద్రో ముని శ్రీమాన్ సయతి స చ పండితః మయా పూజ్య సదా చ సౌ మద్భక్త స్వపచోపి యః తస్మై దేయం తతో గ్రాహ్యం స చ పూజ్యో యదాహ్యహం అని గరుడ పురాణంలో కూడా గరుత్మంతుడికి పరమాత్మ చెప్పే ఉన్నాడు. భక్తి అష్టవిధా హ్యేష, నన్ను చేరుకోవడానికి 8 విధములుగా ఉంటుంది భక్తి. ఆ 8 మార్గములలో కూడా ఏదో ఒక మార్గాన్ని పుచ్చుకొని నా పట్ల భక్తిని కలిగి ఉన్నటువంటి వాడు యస్మిన్ లేచేపి వర్తతే. ఈ లోకంలో తక్కువ వారు, అత్యంత తక్కువ వారు అని చెప్పబడేటటువంటి మ్లేచ్ఛుడైనప్పటికీ కూడా 8 విధములుగా చెప్పేటటువంటి భక్తి తత్వాల్లో ఏదో ఒక మార్గాన్ని పుచ్చుకొని నా మీద భక్తిని కనుక కలిగి ఉంటే స విప్రేంద్రో, అతనే బ్రాహ్మణులలో అందరిలో కల్లా శ్రేష్టమైనటువంటి వాడిగా నేను భావిస్తాను. స ముని, అతనినే నేను మననశీలుడిగా భావిస్తాను. నిత్యము నా గుణాలన్నిటినీ కూడా మననం చేసేటటువంటి మునులు ఎవరైతే ఉంటారో వారిగా అతనిని నేను భావిస్తాను. శ్రీమాన్, గొప్ప సంపద కలిగినటువంటి వాడిగా భావిస్తాను. స యతి, ఇంద్రియముల పట్ల నిగ్రహం కలిగినటువంటి యతువులు ఎలా అయితే ఉంటారో ఆ యతిగా నేను భావిస్తాను. సచ పండిత, వేదాలన్నిటినీ కూడా అధ్యయనం చేసి దాని అనుష్ఠాన పర్యంతము ఆచరించేటటువంటి పండితోత్తములుగా అతన్ని నేను భావిస్తాను. మయా పూజ్య సదా చాసౌ మద్భక్త స్వపచోపి యః, నేను అతనిని చక్కగా గౌరవిస్తాను, నా భక్తులు కూడా అతనిని చక్కగా గౌరవించాలని అనుకుంటాను. అతను ఎలాంటి వాడు? స్వపచోపి యః, ఎలాంటి మ్లేచ్ఛుడు అంటే శునకము యొక్క మాంసాన్ని ఆహారంగా భుజించేటటువంటి వాడైనప్పటికీ కూడా నా పట్ల ఏమాత్రం నిష్కళంకమైనటువంటి భక్తి కలిగినటువంటి వాడైతే తస్మే దేయం తతో గ్రాహ్యం సచ పూజో యదాహ్యహం, నాలాగే అతను పూజనీయుడు. నన్నెలా అయితే గౌరవిస్తారో, నన్నెలా అయితే పూజిస్తారో ఆ భక్తుణ్ణి కూడా, ఆ మ్లేచ్ఛుణ్ణి, ఆ స్వపచోపి అయినటువంటి వాణ్ణిని కూడా నా పట్ల భక్తి కలిగి ఉంటే ఆ విధంగానే మీరు అతన్ని పూజించాలి. అతనికి దానాన్ని అతనికి ఇవ్వడము కుదురుతుంది. అతనికి దానాలు ఇవ్వడానికి అతను అర్హుడే, అతని నుండి పుచ్చుకోవడానికి మీరు అర్హుడే, అతనికి జ్ఞానం ఇవ్వడానికి అతను అర్హుడే, అతను ఏదన్నా చెప్తే అతని నుంచి పరిగ్రహించడానికి కూడా అతను అర్హుడే అనేటటువంటి విషయం చెప్తున్నారంటే భగవంతుడి పట్ల అనన్యమైనటువంటి భక్తి కలిగి ఉంటే, అంటే ఆయనే ఉపాయము, ఆయనే ఉపేయము, ఆయన తప్ప వేరొక ప్రయోజనము లేదు అనేటటువంటి అనన్యమైనటువంటి భక్తి కలిగినటువంటి మహనీయులు వారు ఎలాంటి వారైనప్పటికీ కూడా, ఎలాంటి జాతికి చెందినటువంటి వారైనప్పటికీ కూడా వారు పూజనీయులు. వారి నుండి వారు భగవద్ అనుభవాన్ని మనకి ప్రసాదిస్తే అది స్వీకరింపదగినటువంటిది. వారికి కూడా భగవద్ అనుభవాన్ని పంచడానికి అర్హులైనటువంటి వారు అనేటటువంటి విషయాన్ని ఆ పరమాత్మే అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి అలాంటి
అంటే శౌచము అంటే ఏంటి, ఆ పవిత్రత వాళ్ళకి ఎలా కలిగింది, అలాంటి వారయ్యి స్వపచోపి కుక్క మాంసాన్ని ఆహారంగా తీసుకునేటటువంటి, శునక మాంసాన్ని ఆహారంగా తీసుకునేటటువంటి అంత నీచుడైనటువంటి వాడికి కూడా ఇంత గొప్పదనం, ఇంత గొప్ప మహత్వం ఎలా కలిగింది అంటే ఆ భగవద్భక్తి ప్రభావం చేత. ఎప్పుడైతే ఆ భగవద్భక్తి కలిగిందో ఆయన శుచిహి అనేటటువంటి కళ్యాణ గుణము కలిగినటువంటి వాడు కాబట్టి తనతో సంబంధం ఏర్పడగానే ఆ జీవుడికి కూడా ఎవరైతే స్వపచోపి ఎవరైతే మ్లేచ్చుడైనటువంటి వారు ఉన్నారో వారికి కూడా ఆ పావనత్వం అనేటటువంటిది కలగచేస్తాడు ఆ శ్రీమన్నారాయణుడు. వారిలో గొప్ప వైభవాన్ని, వారికి ఉండేటటువంటి ఆ నైత్యత్వాన్నంతటినీ కూడా తొలగించి గొప్ప ప్రభావాన్ని కలగచేస్తాడు ఆ శ్రీమన్నారాయణుడు అని చెప్తూ శుచిహి అలా తనతో సంబంధం ఏర్పడినటువంటి వారందరినీ కూడా పావనులుగా చేసేటటువంటి కళ్యాణ గుణం కలిగినటువంటి వాడు. మృదుహు సంశ్లేషத்தில் இப்படி இருக்கிரவன் இவர்கள் విశ్లేషిత్తాలాత్త ఎంగిరదు. మృదుహు అంటే మృదువైనటువంటి స్వభావం కలిగినటువంటి వాడు, మృదువైనటువంటి హృదయం కలిగినటువంటి వాడు అని అర్థం. ఇలా సంశ్లేషించినప్పుడు వారిలో పావనత్వాన్ని కలగజేస్తాడు. వారికి కావలసినటువంటి, వారు ఎలా కోరుకుంటే అలా ఉండేటటువంటి రుజుస్వభావం కలిగినటువంటి వాడు, వారిని కటాక్షించేటటువంటి సౌశీల్యం కలిగినటువంటి వాడు, వారిని కటాక్షించేటటువంటి ఔదార్యం కలిగినటువంటి వాడు, వారి వశమైపోయి ఉండేటటువంటి స్వభావం కలిగినటువంటి వాడు. ఇలా వారితో సంశ్లేషించినప్పుడు ఇలాంటి స్వభావం కలిగినటువంటి వాడు, వారు విశ్లేషిస్తూ ఉంటే వారి సహించలేనటువంటి, ఒక్కసారి తనకి భక్తుడైనటువంటి ఆ జీవుడికి దూరంగా ఉండాలి అంటే ఆ భగవంతుడు సహించలేనటువంటి హృదయ దౌర్బల్యం కలిగినటువంటి వాడు. చూడండి, హృదయ దౌర్బల్యం అనేటటువంటిది నిజంగా దోషం. అంటే ఎవరైనా దూరంగా వెళ్ళిపోతూ ఉంటే ఒక దుఃఖం కలగడం అనేటటువంటిది, మనసుకి దుఃఖం కలగడం అనేటటువంటిది నిజంగా దోషం. కానీ అది పరమాత్మ విషయంలో అది ఒక గుణంగా ఉంటుంది. తనని చేరినటువంటి తన భక్తుడికి దూరంగా పరమాత్మ విడిచి ఉండలేనటువంటి స్థితి కలిగినటువంటి వాడవుతాడు. ఏదో మనం ఆయనని ప్రేమిస్తున్నాము, మనం ఆయనని ఆశ్రయిస్తున్నాము, పరభక్తి, పరజ్ఞాన, పరమభక్తి అని భక్తిలో ఎన్నో విధములు ఉంటాయి. అందులో అంచెలంచెలుగా ఆ స్థితికి చేరి భగవంతుడిని విశ్లేషించి ఉండలేనటువంటి స్థితికి మనం చేరుకుంటాము అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఆయన తన పట్ల కేవలం ఆనుకూల్యం ఉంటే చాలు అలాంటి వారిని విడిచి ఉండలేనటువంటి స్థితి కలిగినటువంటి వాడు అవుతాడు. సంశ్లేషించినప్పుడు ఇంత గొప్పగా కటాక్షించేటటువంటి వాడు ఇవర్గల్ విశ్లేషిత్తాలాట్టమాట్ట ఎన్గిరదు. వారిని విశ్లేషించి తనను చేరినటువంటి భక్తులను విశ్లేషించి ఉండలేనటువంటి స్వభావం కలిగినటువంటి వాడు. ఆత్మగుణ ప్రకరణమాగయ్యాలే మానస దౌర్బల్యత్తై చొల్లుగిరదు. ఇక్కడ మృదువు అంటే మృదువైనటువంటి వాడు, శరీరము అత్యంత మృదువైనటువంటి సుకుమారమైనటువంటి తిరుమేని కలిగినటువంటి వాడు అనేటటువంటి అర్థం కూడా వస్తుంది. కానీ ఇక్కడ చెప్పేటటువంటి గుణములన్నీ కూడా పరమాత్మలో ఉండేటటువంటి ఆత్మగుణములు చెప్పేటటువంటి ప్రకరణము కాబట్టి మానస దౌర్బల్యాన్ని ఇక్కడ చెప్తున్నారు. అంటే తనని ఆశ్రయించినటువంటి భక్తుల్ని విడిచిపెట్టి ఉండలేనటువంటి గొప్ప స్థితి కలిగినటువంటి స్వభావం కలిగినటువంటి వాడు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాం. మనం ఆయన పట్ల ఎంతో ప్రీతి ఉంది, మనకి ఆయన అంటే గొప్ప ఇష్టం అండి, ఆయన భగవంతుడిని విడిచి ఒక్క క్షణం కూడా నేను ఉండలేను అని అనుకుంటూ ఉంటాం. కానీ నిజానికి ఆయన మన మీద ఎంత వ్యామోహపడి ఉంటాడో, ఆయన తన భక్తుల్ని విడిచి ఒక్క క్షణం కూడా విడిచి ఉండలేనటువంటి స్థితి కలిగినటువంటి వాడు అవుతాడు. అదే విషయాన్ని తాను ఆచరించి కూడా చూపించారు. రామచంద్రుడిగా ఈ లోకంలోకి వచ్చినప్పుడు తాను ఆ విషయంలో మనకి ఆచరించి చూపించాడు. రామాయణం అంతా కూడా చూస్తే సీతాదేవిని జీవతత్వంతో చెప్తూ ఉంటారు. రామాయణంలో ఉన్నటువంటి తత్వాన్ని కనుక మనం చూస్తే సీతాదేవి జీవుణ్ణి తెలియచేసేటటువంటి ఒక తత్వం, రామచంద్రుడు పరమాత్మని తెలియచేసేటటువంటి తత్వం. జీవుడు పరమాత్మని చేరిన తర్వాత ఎప్పుడైనా ఆ విశ్లేషణ కలిగితే, జీవుడు పరమాత్మకి దూరంగా ఉండవలసినటువంటి స్థితి కలిగితే, ఆ క్షణంలో ఆ సందర్భంలో పరమాత్మ ఎంత విలవిలలాడిపోతాడో,
ఎంత విడిచి ఉండలేనటువంటి స్థితి కలిగి ఉంటాడో అనేటటువంటిది రామాయణంలో రామచంద్రుడు తాను సీతాదేవిని విశ్లేషించినప్పుడు ఆ విశ్లేషాన్నంతటినీ కూడా మనకి చూపిస్తాడు. అంటే ఒక్కసారి తన దగ్గరికి చేరినటువంటి భక్తుడికి దూరంగా ఉండలేనటువంటి స్థితి, పెరుమాళ్ళకి ఆ భక్తుడిని విడిచి ఉండలేనటువంటి స్థితిని అంతటినీ కూడా రామచంద్రుడు సీతా విశ్లేష సందర్భంలో మనకి తెలియజేశారు. నైవదంసాన్ నమసకాన్ న కీటకాన్ న సరీసృపాన్ రాఘవోపయేత్ రాఘవోపయనేత్ గాత్రాత్ తద్గతేన నాంతరాత్మన. సీతను విశ్లేషించినటువంటి రామచంద్రుడు తన శరీరం పైనటువంటి వారినటువంటి ఈగలని కానీ, దోమలని కానీ, కీటకాలను కానీ, పాములు కానీ పాకుతూ ఉంటే వాటిని తొలగించుకోలేనటువంటి వాడవుతున్నాడు. అంటే ఆ సీతాదేవి యొక్క విశ్లేషణతోటి తన మీద కీటకాలు పాకుతున్నా, తన మీద పాములు పాకుతున్నా వాటిని తెలుసుకోలేనటువంటి స్పృహలో లేనటువంటి వాడు. ఏమిటండి, ఇంత మొద్దుబారిపోయి ఉన్నాడా రామచంద్రుడు? తన శరీరం మీద ఏం పాకుతున్నాయో అవన్నీ అంత స్థితిలో ఉన్నాడా? అలా ఉండడానికి కారణం ఏమిటి అంటే సీతాదేవిని విశ్లేషించడం వల్ల తన మనసు తన దగ్గర లేకపోవడం వల్ల, సీతాదేవి దగ్గర ఉండవడం వల్ల, ఆవిడ మీదే తన మనసు లగ్నమై ఉండడం వల్ల, ఇవన్నీ శరీరం మీద పురుగులు పాకుతుండడం, శరీరం మీద ఈగలు దోమలు వాలుతుండటం. ఈ స్పర్శ జ్ఞానం ఎప్పుడు తెలుస్తుంది అంటే ఈ ఇంద్రియము ఆ జ్ఞానాన్ని తీసుకుని వెళ్ళి మనసుకి అందిస్తే, ఆ మనసు దాన్ని తెలుసుకుంటే, ఆ సిగ్నల్స్ని ఏవైతే ఉన్నాయో దాన్ని తెలుసుకుంటే అప్పుడు మనకి ఓహో ఏదో మన శరీరం మీద పాకుతోందేమో. ఎప్పుడైతే ఒక వస్తువు మన శరీరం పాకుతుంటే వెంటనే ఈ చర్మం అనేటటువంటి ఇంద్రియం దాన్ని గుర్తించి ఆ జ్ఞానాన్ని తీసుకొని వెళ్ళి మనసుకి అందిస్తుంది. అప్పుడు మనసు దాన్ని రియలైజ్ అవుతుంది, ఓహో శరీరం మీద ఏదో పాకుతోంది అని. కానీ రామచంద్రుడి మనసు రామచంద్రుడి దగ్గర ఉంటే కదా, సీతాదేవికే తన మనసుని అర్పించేసినటువంటి రామచంద్రుడు ఆమె మీదే మనసు లగ్నమై ఉండడం వల్ల తన శరీరం మీద పాకేటటువంటి ఆ కీటకాలని పాములని పట్ల స్పృహే లేనటువంటి వాడయ్యాడు. అసలు మనసు ఉంటే కదండి స్పృహ కలగడానికి. ఆ చర్మం అనేటటువంటి ఇంద్రియం తీసుకువెళ్ళి ఆ జ్ఞానము మనసుకి ఇద్దాము, రామచంద్రుడి మనసుకి ఇద్దాము అంటే ఆ మనసే కనిపించకపోతే ఇంకవన్నీ ఎలా ఉంటాయి అంటే తనని దూరమైనటువంటి ఆ భాగవతోత్తముడు, తనకి దూరంగా ఉండేటటువంటి ఆ భాగవతోత్తముల విషయంలో భగవంతుడు ఈ విధంగా ఉంటాడు. ఆ భాగవతోత్తముల మీదే మనసంతా ఉంచుకొని తన శరీరం మీద కూడా ధ్యాస లేనంత గొప్పగా వ్యామోహపడి ఉంటాడు ఆ సర్వేశ్వరుడు అనేటటువంటి విషయాన్ని చెప్తారు. న జీవేయం క్షణమపి వినాతామసితే క్షణం. హనుమ సీతాదేవి దగ్గరికి వచ్చి ఏమైనా సందేశము రామచంద్రుడికి ఇవ్వు తల్లి, నేను వెళ్ళి రామచంద్రుడికి విన్నవిస్తాను అంటే, నేను రామచంద్రుడిని విడిచి ఇంకొక నెల కన్నా ఎక్కువ కాలం నేను జీవించలేను. ఈ రావణాసుడి దగ్గర రామచంద్రుడిని విడిచి ఇంకొక నెల వరకు కన్నా ఇంకా ఎక్కువ కాలం నేను జీవించలేను హనుమ. రామచంద్రుడు ఈ నెలలో వచ్చి నన్ను రక్షించమని ప్రార్థించు, నా తరపున ప్రార్థించు అని సీతాదేవి హనుమతో చెప్తుంది. ఈ విషయాన్నే తీసుకుని వెళ్ళి హనుమ రామచంద్రుడితో చెప్తాడు. అమ్మో, సీతాదేవి ఒక నెల అయినా ప్రాణాలు నిలబెట్టుకోగలదేమో. న జీవేయం క్షణమపి వినా తామసితే క్షణం. ఆ సీతాదేవి నల్లటి కన్నులు కలిగినటువంటి అసితేక్షణ ఆ సీతాదేవిని విడిచి జీవేయం క్షణమపి, నేను ఇంకొక క్షణం కూడా ఆవిడని విడిచి నేను జీవించలేను. ఆ సీత జాడ తెలిసిన తర్వాత, సీతాదేవి యొక్క జాడ తెలిసిన తర్వాత ఇక ఒక క్షణం కూడా ఆవిడ్ని విడిచి నేను ఉండలేను అని వెంటనే యుద్ధానికి సంసిద్ధం అవ్వాలని సుగ్రీవుణ్ణి ఆజ్ఞాపించి అందరూ కలిసి సముద్ర తీరానికి చేరుతారు. అలా మనం భగవంతుడి మీద ప్రేమ పెట్టుకున్నాం అనుకుంటామేమో, కానీ ఆయన మన మీద చూపించేటటువంటి ఆ వ్యామోహం కానీ ఆ ప్రేమ కానీ ఎంతో గొప్పది. అంతటి మృదువైనటువంటి స్వభావం కలిగినటువంటి వాడు, అంత మృదువైనటువంటి మనస్సు కలిగినటువంటి వాడు. అవగాహ్యార్ణవం స్వప్సే. సీతాదేవి దగ్గరికి పొందడానికి సముద్రం దగ్గరికి వెళ్ళి ఆ సముద్రం దగ్గరికి అందరూ ఒక పూట రాత్రి అయింది. సముద్రం తీరానికి చేరేసరికి రాత్రి అయింది. మళ్ళీ తెల్లవారుజామున లేచి సముద్ర తీరాన్ని దాటాలి అనేటటువంటి సందర్భంలో ఆ రాత్రి
ఇంకా ఆలస్యమైపోతుంది. సీతాదేవి లంకలో ఉందని తెలిసి ఇంకా సీతాదేవిని చేరలేకపోతున్నటువంటి ఆ రామచంద్రుడికి ఆ విరహం ఎక్కువైపోయి, అంటే జీవుణ్ణి పొందాలి అనేటటువంటి ఆ కోరిక పరమాత్మలో ఎక్కువైపోయినట్టుగా ఆ సీతాదేవిని ఇంకా పొందలేకపోతున్నాను అనేటటువంటి బాధతోటి లక్ష్మణ అవగాహ్యార్ణవం స్వప్సే, నిన్ను విడిచిపెట్టి నేను ఒంటరిగా నేను ఇంకా తట్టుకోలేకపోతున్నాను, సీతాదేవిని పొందలేక నేను ఈ దుఃఖాన్ని తట్టుకోలేకపోతున్నాను, ఈ బాధను తట్టుకోలేకపోతున్నాను. ఎదురుగుండా ఆ సముద్రం ఉంది కదా, ఆ సముద్రంలోకి నేను ఒక్కడనే వెళ్ళి ఆ సముద్రంలో ప్రవేశించి నా ఈ తాపాన్నంతటిని ఉపశమనం చేసుకుంటాను, ఈ దుఃఖాన్నంతటిని కూడా ఉపశమనం చేసుకుంటాను, సీతాదేవిని విడిచి నేను ఇంకొక క్షణం కూడా ఉండలేను అని అవగాహ్యార్ణవం స్వప్సే, నేను ఆ సముద్రంలోకి వెళ్ళి ఒంటరిగా నేను ఆ సముద్రంలో పడుకుంటాను అని రామచంద్రుడు సీతాదేవి యొక్క దుఃఖాన్ని సహించలేక చెప్పినటువంటి మాట. అలా భగవంతుడు తన భక్తుని విషయంలో ఎంత ప్రేమ కలిగి ఉంటాడు, ఎంత మృదువైనటువంటి హృదయం కలిగి ఉంటాడు అనేటటువంటి విషయాన్ని మృదువు అనేటటువంటి ఒక గొప్ప కళ్యాణ గుణంతో చెప్తున్నారు. దౌర్బల్యం అనేటటువంటిది నిజానికి దోషమైనా కానీ పరమాత్మకు ఉండేటటువంటి ఆ హృదయ భక్తుల పట్ల పరమాత్మకు ఉండేటటువంటి ఆ హృదయ దౌర్బల్యం అనేటటువంటిది గొప్ప గుణం అండి, గొప్ప ప్రకాశించేటటువంటి గుణం అండి అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. దయాళువు ఆశ్రిత విశ్లేష దుఃఖతిల్ అసహనాయిరుక్కై దయై పరదుఃఖ అసహిష్వం. ఆయన ఆశ్రయించినటువంటి వారి విషయంలో దుఃఖాన్ని సహించలేనటువంటి వాడు. ఆశ్రితులు దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటే, తనని ఆశ్రయించినటువంటి తన భక్తులు దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటే చూసి తానలేనటువంటి వాడు. తన భక్తులు దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటే ఆ దుఃఖాన్ని చూసి ఊరుకొని ఉండలేక తాను దుఃఖపడిపోయేటటువంటి స్థితి కలిగినటువంటి వాడు. దయ అంటే పరదుఃఖ అసహనిష్టము, అంటే పరులు దుఃఖిస్తూ ఉంటే దాన్ని సహించలేకుండా ఉండేటటువంటి గుణము. ఎదుటవారు దుఃఖిస్తూ ఉంటే మనకి దుఃఖం కలుగుతుంది, కానీ ఆ దుఃఖాన్ని తీర్చాలి అనేటటువంటి ఒక ప్రయత్నం చేసి ఆ దుఃఖాన్ని తొలగించేటటువంటి స్వభావం కలిగినటువంటి వాడు ఆ శ్రీమన్నారాయణుడు. తనని ఆశ్రయించినటువంటి వారు ఏమాత్రం దుఃఖం కలిగినా కూడా, దుఃఖాన్ని అనుభవిస్తున్నా కూడా తాను నిలిచి ఆ దుఃఖాన్ని వారు దుఃఖిస్తూ ఉంటే తాను చూసి సుఖంగా ఉండలేనటువంటి వాడు. తాను ఎలా అయినా దుఃఖాన్ని తీర్చాలి అనేటటువంటి సంకల్పం కలిగినటువంటి వాడు. అందుకే అసలు ఆ పరమపదంలో పరంధాముడు వేయించేసి ఉన్నా కూడా సాయేకాకి నరమతే, తనని విశ్లేషించి ఈ సంసారంలో ఉన్నటువంటి వారందరూ కూడా తనకి దూరంగా ఉండటం వల్ల ఆ పరమపదంలో అసలు దుఃఖం అనేటటువంటిది ఉండదు. అక్కడ నిత్యము ఆనందం ఉండేటటువంటి ఆ పరమపదంలో కూడా పరమాత్మ ఎప్పుడూ కూడా వ్యాకులతతో ఉంటాడు. ఎందుకంటే తననికి దూరమైపోయినటువంటి ఈ జీవులు, సంసారంలో పడినటువంటి జీవులు అందరూ ఇక్కడ అనుమతిస్తూ ఉంటే తాను ఎలా అక్కడ సుఖంగా ఉంటాడు. అందుకే స ఏకాకి నరమతే, తాను ఒక్కడే ఆనందించేటటువంటి స్వభావం కలిగినటువంటి వాడు కాదు. అందుకే ఈ జీవులకి ఎన్నో అవకాశాలు ఇచ్చి ఆ జీవులందరినీ కూడా మళ్ళీ పరమపదం తీసుకురావాలి అనేటటువంటి సంకల్పం అనేటటువంటి కోరిక కలిగినటువంటి వాడు. ప్రళయంలో అన్నీ సమసిపోయి తన ఉదరంలో ఉన్నటువంటి సందర్భంలో, తాను ఒక్కడే ఉన్నటువంటి సందర్భంలో స ఏకాకి నరమతే, ఆయన ఒక్కడే ఉంటే ఆయనకు ఆనందం కలగదు. అందుకే ఆయన తన లోపల ఉన్నటువంటి ఆ జీవులు, ప్రకృతి అంతా కూడా బహుశ్యా, మళ్ళీ అనేకంగా అవ్వాలి అనేటటువంటి సంకల్పం చేసి వాటిని దయతో కటాక్షించి వాటిని దయతో చూడటం వల్ల ఆ లోపల ఉన్నటువంటి ఆ తత్వం అంతా కూడా బయటికి వస్తుంది. ఒక్కడే ఆ ప్రళయ జలాల్లో మరియాకు మీద వటపత్ర సాయిగా వేయించేసి ఉన్నా కూడా ఆయనకి ఆనందం ఉండదు. అందుకే ఏకాకి నరమతే. మళ్ళీ సృష్టి అంతటినీ కూడా చేయడం దేనికండి అంటే ఆయన దయాళువు కాబట్టి అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఆయన మానవుడిగా ఈ లోకంలో రామచంద్రుడిగా అవతరించినప్పుడు కూడా వ్యసనేషు మనుష్యానాం భృసంభవతి దుఃఖిత, ఆ అయోధ్యలో ఉన్నటువంటి ఆ మానవులు ఎవరైనా దుఃఖిస్తూ ఉంటే వారికంటే ఎక్కువ రామచంద్రుడు దుఃఖిస్తూ ఉండేటటువంటి వాడట. అలాంటి
అలాంటి స్వభావం కలిగినటువంటి వాడు ఎన్గిర ఇది సర్వసాధారణమానాల్ ఆశ్రిత విషయത്തിൽ కృపై మానస గోచరమిరే. అలా ఇది సాధారణమైనటువంటి దయ కాదండి, తన భక్తుల వశంలో ఉండేటటువంటి కృప. ఆ కృప కూడా ఎలాంటిది? అవాక్ మానస గోచరమిరే. మన మాటలకి కానీ మన మనసుకి కానీ ఇంత గొప్పది, ఇంత గొప్ప కృప కలిగినటువంటి వాడు పరమాత్మ. ఆశ్రితుల పట్ల ఇంత గొప్ప కృప కలిగినటువంటి వాడు అని మన మాటలతో కానీ మనస్సుతో కానీ చెప్పలేనటువంటి గొప్ప దయాగుణము పరమాత్మది. అందుకే ఏం చేయాలో, ఎలా సంబోధించాలో, ఎలా బోల్డన్ని పేరులతోటి ఆండాళ్ళ తల్లి పరమాత్మని, కృష్ణ పరమాత్మని సంబోధన చేసి 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 చివరికి ఎలా చెప్పాలో తెలియక మాలే అనేటటువంటి ఒక మాటతోటి చెప్పేస్తుంది. ఆయన మూర్తీభవించినటువంటి భక్తుల పట్ల వాత్సల్య కృపే మూర్తీభవిస్తే ఆ భక్తుల పట్ల ఉండేటటువంటి వ్యామోహాన్నే ఒక మూర్తిగా చేస్తే ఆయనే కృష్ణ పరమాత్మ అండి. భక్తుల పట్ల పిచ్చి, భక్తుల పట్ల వ్యామోహం, తన ఆశ్రితుల పట్ల అంత గొప్ప వ్యామోహం కలిగిన ఆ వ్యామోహాన్ని ఒక మూర్తిగా చేస్తే అదే పరమాత్మ. అందుకే మాలే అనేటటువంటి మాటతోటి చెప్తుంది. ప్రియో హి జ్ఞానినోత్యర్థం అహం సచ మమ ప్రియ. నేను జ్ఞానికి చాలా ఇష్టమైన, జ్ఞానులందరికీ కూడా ఆ సర్వేశ్వరుడు అంటే చాలా ఇష్టమైనటువంటి వాడు. కానీ నాకు ఆ జ్ఞాని అంటే చాలా ఇష్టము. ఆ ఇష్టం ఎంతటిది అంటే సర్వేశ్వరుడైనటువంటి నేను, సర్వజ్ఞుణ్ణి అని అయినటువంటి నేను కూడా నా భక్తుల మీద ప్రేమ ఎంతుందో అంత చెప్పలేనటువంటి ప్రేమ కలిగినటువంటి వాడిని అంతానే భగవద్గీతలో చెప్పుకున్నాడు. స్త్రీ ప్రణష్టేతి కారణాత్, స్త్రీ వల్ల, ఒక స్త్రీ తప్పిపోయిందనే అనేటటువంటి దానివల్ల ఆ రామచంద్రుడు సీతా విషయంలో దుఃఖిస్తున్నాడు. అయ్యో, నా నుంచి ఒక స్త్రీ దూరంగా వెళ్ళిపోయిందే అనేటటువంటి విషయాన్ని తలుచుకొని రామచంద్రుడు దుఃఖిస్తున్నాడు. స్త్రీ అని చెప్పడం ద్వారా పరతంత్రురాలుగా ఉండేటటువంటి జీవాత్మలన్నీ కూడా పరంధాముడైనటువంటి సర్వేశ్వరుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుడికి దూరంగా వెళ్ళిపోతే అయ్యో వీరందరూ కూడా దూరంగా వెళ్ళిపోయారే అని ఆ పరంధాముడు శ్రీమన్నారాయణుడు ఎలా అయితే దుఃఖిస్తాడో అదే తాను ఆచరించి చూపించడానికి ఈ లోకంలోకి వచ్చినప్పుడు రామచంద్రుడు స్త్రీ అయినటువంటి సీతాదేవి తనకి దూరం అయిపోయింది అనేటటువంటి భావనతోటి ఆయన దుఃఖపడుతున్నాడు. దయాగుణం కలిగినటువంటి వాడు కాబట్టి ఆ సీతాదేవి మీద దయ కలిగి దుఃఖిస్తున్నాడు అంటున్నారు. సతం నిపతితం భూమౌ శరణ్యశరణాగతం వదార్హమపి కాకుత్సః కృపయా పర్యపాలయత్. శరణు వేడదగినటువంటి వారందరిలో కూడా భూమౌ శరణ్య, గొప్పవాడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుడు తన ముందు పడినటువంటి ఆ కాకాసురుణ్ణి, ఎలాంటి ఆ కాకాసురుడు, వధార్హమపి, తగినటువంటి వాడు. తన ప్రాణములు, ఆ కాకాసురుడి యొక్క ప్రాణములు తీసేయాలంతటి గొప్ప, తీసేయవలసినటువంటి గొప్ప అపరాధం చేసినటువంటి, ఆ ప్రాణముల్ని తీసేయాలన్నంత గొప్ప అపరాధం చేసినటువంటి ఆ కాకాసురుణ్ణి కూడా కాకుత్సహ ఆ శ్రీరామచంద్రుడు కృపయా పర్యపాలయత్, దయా అనేటటువంటి గుణముతో, కృప అనేటటువంటి గుణముతోటి రక్షించాడు అనేటటువంటి విషయము. ఇవన్నీ కూడా మనకి ఏమి తెలియజేస్తాయంటే, మనం ఎన్నో తప్పులు చేసినా, మనం ఆయన పట్ల ఎటువంటి భక్తి భావనలు లేకపోయినా, ఎటువంటి ఆనుకూల్యం లేకపోయినప్పటికీ కూడా ఆయన దయాళువు కాబట్టే మన అందరినీ కూడా రక్షిస్తున్నాడు. వీడు రక్షించదగినటువంటి వాడా, రక్షించలేనటువంటి వాడా అని తారతమ్యం లేకుండా కేవలం తనలో ఉండేటటువంటి కృపనే సాధనముగా పుచ్చుకొని, కృపనే కారణంగా పుచ్చుకొని మనందరినీ కూడా రక్షించేటటువంటి దయాళువు. మధుర నిర్దయనానాలు విడవన్నాద స్వారస్యత్తై చొల్లుగిరదు. ఆ స్వామి దయ లేకపోయినటువంటి వాడైనప్పటికీ కూడా అండి, ఆయనని విడిచిపెట్టి ఉండలేరు ఈ జీవులందరూ. ఎందుకు అంటే అంత గొప్ప స్వారస్యము కలిగినటువంటి వాడు. ఆయన లోపల దయ ఉందో లేదో మనకి అనవసరం, ఆయన లోపల కృప ఉందో మనల్ని కటాక్షిస్తాడో అవన్నీ అనవసరం. అయినప్పటికీ కూడా ఆయనని విడిచి ఉండలేనటువంటి గొప్ప రసమయమైనటువంటి వాడు. అందుకే మధుర, గొప్ప స్వారస్యం కలిగినటువంటి వాడు. நானாவித ருச்சிகளான ஜந்துகளுக்கு அவ்வரவர்கள் நின்ற நிலைகளிலே இனியனாய் நிற்கை.
ఏ జంతువులు అంటే ఎవరెవరు నానా రుచి జంతువులు, ఒక్కొక్కరికి ఒక్కొక్కలా పెరుమాళ్ళని సేవించాలని ఉంటుంది. అలా ఎవరెవరు వారి వారి రుచికి అనుగుణంగా వారందరినీ కూడా ఆనందింపచేసేటటువంటి గొప్ప స్వభావం కలిగినటువంటి వాడు. ఆ జంతుజాతమనంతటికీ కూడా ఇనియనాయ్ నిర్కై, గొప్ప ఆనందాన్ని కలిగించేటటువంటి వాడు, మధురంగా ఉండేటటువంటి వాడు. అసలు ఆయనే రసో వైసహ అని వేదం కూడా, ఈయన పరమాత్మే కదా రసో వైసహ, రసస్వరూపుడే కదా పరమాత్మ. రసస్వరూపుడైనటువంటి పరమాత్మ ఆ రసానుభవాన్ని అందరికీ అందించేటటువంటి వాడు. ఏష హ్యేవ ఆనందయాతి, ఆ పరమాత్మే జీవులందరికీ కూడా ఆనందాన్ని ప్రసాదిస్తున్నాడు. రసహ్యేవాయం లబ్ధ్వానందీ భవతి, రసస్వరూపుడైనటువంటి ఆ పరమాత్మను జీవుడు పొంది ఆనందాన్ని పొందినటువంటి వాడవుతున్నాడు అని ఇవన్నీ కూడా ఈ విషయములన్నీ శాస్త్రంలో చెప్పబడినటువంటి ఈ ప్రమాణములన్నీ కూడా ఆయన గొప్ప రసస్వరూపుడు. అసలు ఆనందం అంటేనే పరమాత్మ. అందుకే ఆయనని చేరేటప్పుడు మనం అవలంబించేటటువంటి ఆ మార్గం ఏదైతే ఉందో అది ఆనందంగా ఉంటుంది. చేరిన తర్వాత ఆయన కూడా రసస్వరూపుడు, ఆనందమయుడు, ఆనందాన్ని ప్రసాదించేటటువంటి వాడు. కాబట్టి ఈ జీవుడు ఆయనను పొందిన తర్వాత ఆనందాన్ని పొందినటువంటి వాడు అవుతున్నాడు. ఎప్పుడు ఆ దుఃఖము లేకుండా ఉండేటటువంటి ఆనందాన్ని జీవుడు ఎప్పుడు పొందగలుగుతుంది. ఈ లోకంలో కూడా మనం ఆనందం పొందుతూ ఉంటాం, కానీ మనం పొందేటటువంటి ఈ ఆనందము అశాశ్వతమైనటువంటిది, దుఃఖ మిశ్రితమైనటువంటిది. కానీ జీవుడు ఎప్పుడు శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందుతున్నాడు అంటే ఆ పరమాత్మని పొందినప్పుడు లబ్ధ్వా ఆనందీ భవతి, ఆనందాన్ని పొందినటువంటి వాడు అవుతున్నాడు. అలాంటి మధురమైనటువంటి వాడు ఆయన. దయ కటాక్షించనివ్వండి, కటాక్షించకపోనివ్వండి, ఆయన దయ కలిగినటువంటి వాడు అవనివ్వండి, నిర్దయుడై అవనివ్వండి, ఆయన మాత్రం మధురమైనటువంటి వాడు, రసమయమైనటువంటి వాడు. ఒక్కసారి ఆయనని సేవిస్తే విడిచిపెట్టలేకుండా ఉండేటటువంటి గొప్ప స్వభావం కలిగినటువంటి వాడు అంటున్నారు. స్థిర ఇప్పటి సర్వరసిక్కనాయిరుక్కిరతాన్ తన్పక్కలిలే అల్పాల్నుకూల్యం బణ్ణినార్కు தனக்கு அந்தரங்கரார் விரோதிகளனாலும் அவர்கள் అప్రకమన్యనాయిరుక్కై. అద్భుతంగా స్థిర, ఒక్కసారి భక్తుణ్ణి కటాక్షించాలి అని పరమాత్మ సంకల్పిస్తే ఆ సంకల్పానికి ఎన్ని అడ్డు వచ్చినా కూడా ఆ సంకల్పాన్ని నెరవేర్చేటటువంటి వాడు. ఒకసారి ఇతన్ని నా భక్తుడిగా స్వీకరించాలి, ఇతన్ని నేను కటాక్షించాలి అని తలచినప్పుడు తనకి ఆంతరంగంగా ఉండేటటువంటి దాస జనము కూడా వచ్చి, వీరు విరోధులు స్వామి, వీరిని కటాక్షించకండి, వీరు నీకు ఆపద కలగచేసేటటువంటి వారు అని చెప్పినప్పటికీ కూడా తన స్థితిని మారకుండా ఉండి, తన నిశ్చయంలో మార్పు లేకుండా ఉండేటటువంటి స్థిరమైనటువంటి సంకల్పం కలిగినటువంటి వాడు. విభీషణుడు ఆనాడు అంతరిక్షంలో రామచంద్రుడికి శరణాగతి చేసినటువంటి సందర్భంలో తన పక్కనున్నటువంటి సుగ్రీవుడు, జాంబవంతుడు, అంగదుడు, ఇతర వానర వీరులంతా, ప్రముఖులైనటువంటి వానర వీరులంతా విభీషణుడిని మన గోష్ఠిలో చేర్చుకో, వద్దు 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 అని చెప్పినప్పటికీ తన సంకల్పంలో పరమాత్మ యొక్క స్వరూపం ఏమిటి అంటే తనని ఆశ్రయించినటువంటి వారిని రక్షించేటటువంటి స్వరూపం కలిగినటువంటి వాడు. అది వచ్చినటువంటి వాడు శరణాగతి చేస్తున్నాడు. అలాంటి వాడిని ఎలా విడిచిపెడతాడు రామచంద్రుడు? అలా ఆ ప్రఖ్యాతి కలిగినటువంటి గొప్ప వైభవం కలిగినటువంటి ఆ వానర వీరులందరూ కూడా రక్షించద్దు అని చెప్పినప్పటికీ కూడా నత్యచేయం కదంచన అభయం సర్వభూతేభ్యః అని నేను ఒక్కసారి అభయం అందరికీ, నేను నా దగ్గరికి మిత్రభావంతో వచ్చినప్పటికీ కూడా అలాంటి వారిని నేను విడిచిపెట్టను. కాబట్టి విభీషణుడు వచ్చి శరణాగతి చేస్తున్నాడు. మనోవాక్ కాయములతోటి త్రికరణ శుద్ధిగా శరణాగతి చేసేటటువంటి విభీషణుని ఎలా వదులుకుంటాను అని ఆ వానర వీరులందరూ కూడా అడ్డు చెప్తున్నప్పటికీ కూడా ఆ విభీషణుని కటాక్షించినటువంటి గొప్ప కళ్యాణ గుణం కలిగినటువంటి వాడు. అది స్థిరత్వం అంటే తనని ఆశ్రయించినటువంటి భక్తులని అనుగ్రహించేటటువంటి విషయంలో తనకి అనుకూలంగా ఉండేటటువంటి ఆంతరంగికులు కూడా అడ్డొచ్చినా కూడా
వారి మాటను కూడా పక్కన ఉంచి కటాక్షించేటటువంటి స్వభావం కలిగినటువంటి వాడు. లక్ష్మీదేవే అందరినీ పురుషకారం చేసి పరమాత్మతో చేర్చేటటువంటి లక్ష్మీదేవే ఒకవేళ ఆవిడ అలా చేయదు, తల్లి కాబట్టి అలా చేయదు, ఒకవేళ తానే తన భక్తుల మీద ఏదైనా నేరములు మోపి వారిని శిక్షించండి అనేటటువంటి విధంగా పరమాత్మకి చెప్తే, ఎన్నడియార్ అది చెయ్యార్ செய்தாரேல் నన్ను செய்தார், నా దాసులు ఎప్పుడూ కూడా తప్పు చేయరు, వారు చేస్తే అది తప్పవదు, అదేదో మంచికే చేస్తారు, వారు చేసేటటువంటి విషయము తప్పైనప్పటికీ కూడా అది మంచి కోసమే అవుతుంది, వారు చేసేదల్లా కూడా మంచే అవుతుంది అనేటటువంటి విషయాన్ని పరమాత్మే లక్ష్మీదేవితో చెప్పినటువంటి సందర్భంలో అలా స్థిరమైనటువంటి భావన కలిగినటువంటి వాడు. స్థిర ఆశ్రితరుడయ ప్రాతికూల్యంగళాలు అవ్యకృతనాయిరుక్కుమెన్ను మాం. ప్రాతికూల్యులు తనని ఆశ్రయించినటువంటి తన భక్తులు ఎటువంటి చెడ్డ పనులు చేసినా తన సంకల్పాన్ని వారి మీద ఉండేటటువంటి కటాక్షంలో మార్పు లేనటువంటి వాడు, స్థిరమైనటువంటి సంకల్పం కలిగినటువంటి వాడు. ఆయనని ఆశ్రయించిన తర్వాత తన భక్తులు ఏదైనా చెడ్డు పనులు చేసినప్పటికీ కూడా ఎటువంటి వికారాన్ని పొందకుండా తనని కేవలం వారిని కటాక్షించేటటువంటి విధంగా ఉండేటటువంటి వాడు. అలా స్థిరమైనటువంటి స్వభావం కలిగినటువంటి వారు. మనం ఆయనను ఆశ్రయించిన తర్వాత తప్పులు చేసినప్పటికీ కూడా మనని కటాక్షించేటటువంటి స్థిరమైనటువంటి సంకల్పం కలిగినటువంటి వాడు. సమహ మిగిలినటువంటి విషయాలు రేపటి రోజున యథావకాశంగా సేవించేటటువంటి ప్రయత్నం చేద్దాం.